నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మని రుచితో కాకరకాయ కారం ఎలా చేయాలో ఈజీ వేలో చూపించబోతున్నాను. కాకరకాయ అంటే నచ్చని వారికి కూడా ఇలా చేసి పెడితే చేదు లేకుండా తినేస్తారు. అలాగే కాకరకాయ కారం ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో కూడా చూపించబోతున్నాను. ఇక్కడ నేను కాకరకాయ కారం చేయడానికి 500 గ్రామ్స్ అంటే అరకిలో కాకరకాయలను తీసుకున్నాను. ముందుగా వీటిని బాగా కడిగి చక్రాల్లాగా సన్నగా కట్ చేయాలి. లావుగా కట్ చేస్తే ఫ్రై చేయడానికి టైం పడుతుంది. ఇలా కాకరకాయలన్నింటినీ సన్నటి చక్రాలుగా కట్ చేశాక వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక అరకప్పు ఆయిల్ను తీసుకోండి. మనం కాకరకాయ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ని వాడనవసరం లేదు. ఇలా కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా వేయడం వలన కాకరకాయలు మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే వీటిని ఫ్రై చేయడానికి మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా కాకరకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మనకి కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయలని బాగా ఫ్రై చేయాలి. ఇలా మొత్తం కాకరకాయలని ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కరివేపాకుని వేసి ఫ్రై చేయాలి. కరివేపాకుని కూడా క్రిస్పీగా తీసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ ఆయిల్ లేకుండా కూడా చేయవచ్చు, బట్ నేను ఇదే ప్యాన్లో చేస్తున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయండి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి 1/2 కప్పు పల్లీలను తీసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మరో 1/2 కప్పు నువ్వులను తీసుకొని ఫ్రై చేయండి. కాకరకాయ కారంలో నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు చిటపటమన్నాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేయండి. చింతపండు అనేది కొంచెం వేడవుతుంది. మనకి కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయల్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేయాలి. మనం ఇలా ఫ్రై చేసినవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన పప్పు దినుసులని, పల్లీలు, నువ్వులని వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక ఫుల్ ఎల్లిపాయని, అలాగే 3 టేబుల్ స్పూన్ కారంని, 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలపండి. ఇలా కలపడం వలన మనం చేసే కాకరకాయ కారం ముద్ద కట్టకుండా ఉంటుంది.
ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేయండి. ఇలా చేసిన దానిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన కాకరకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా గ్రైండ్ చేశాక దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక మనం కరివేపాకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి బాగా కలపండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చేసిన కాకరకాయ కారం పూర్తిగా చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు తినవచ్చు. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.